ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. ఏం రాజు ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వార్జన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయా ఉన్నన్నారు పని చెప్తాను. ఏంటి రాజు రోజు రోజుకి ఇంత స్మార్ట్ గా తయారవుతున్నా? సౌందర్యం బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్ గా మాట్లాడకండి. ఏంటంటే కేకలు? దెయ్యం ఇప్పుడు ఇక్కడ దెయ్యం. ఏమయ్యా రోడ్డు అడ్డంగా పడుకుని బస్ ఆపాలా? చెయ్యి చూపిస్తే మీరు బస్ ఆపారు కదా, అందుకే ఇలా ఆపాను. అడ్జస్ట్ కండి, కొంచెం పట్టుకోండి. ఇది రైట్ రైట్. ఇంతకీ మీ టికెట్ సంగతి ఏంటి? ఉంది బాబాయ్, ఇదిగో. టికెట్ ఉంచుకొని రోడ్డు అడ్డంగా పడుకుంటావేంటా బాబు? అదేం లేదు బాబాయ్, బస్ స్టాండ్ లో బస్ జస్ట్ మిస్ అయింది. నేనేమో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. అర్థం చేసుకోండి. ఇంతకు నా సీట్ ఎక్కడ? అదే సీటు, వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. బావా, నీకెలా చెప్పాలో అర్థం కాక ఈ లెటర్ రాస్తున్నాను. మనమిద్దరం పుట్టినప్పుడే భార్య భర్తలుగా నిర్ణయించారు. కానీ నేను ఇక్కడ ఓ అబ్బాయి ప్రేమలో పడ్డాను. ఈ విషయం నీకు డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ ద్వారా తెలుపుతున్నాను. నన్ను క్షమించు బావా. నువ్వు వచ్చి మా పెళ్లి జరిపిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ మరదలు. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. మీరు పక్క సీట్కి వెళ్తారా? సారీ. ప్రొసీడ్. కూల్ డౌన్ లేదు, గోల్ డౌన్ లేదు. ట్రై చేయి గురు, ట్రై చేయి. నో క్యారెక్టర్ దెబ్బతింటుందిరా. క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ట్రై చేయి గురు. బా కుదురా బాగుండదు. ఏది గురు? అబ్బా నీకేలా చెప్పే. హలో మిస్టర్ వెంకట సుబ్బారావు. ఏంటి షాక్ అయ్యావా? నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ మిస్టర్ వెంకట్. కొన్ని ఫేసులు చూసి పేర్లు చెప్పేయొచ్చు. ఆ చెవికి రింగు, ఈ గెటప్, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. ఫేస్ రీడింగ్ నీకే కాదు, మాకు తెలుసు. ఫేస్ రీడింగ్ అంటే అదేమైనా కరెంట్ రీడింగ్ అనుకున్నావా? ఫేస్ చూసి చెప్పేయడానికి అంతెందుకు, నా పేరు చెప్పుకోవచ్చుదా? ఏంటి మన బ్రెయిన్ ట్యూబ్ లైటా? కాదు, నీ పేరు రంభ, ఊర్వశి, మేనక, అప్సరా. అప్పలమ్మేం కాదు. బిఏ చదవగానే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది అని అనుకుంటున్నావా? దానికి చాలా విషయం కావాలి. గుడివాడ వెంకట సుబ్బారావు. అంత షాక్ అవ్వకు. నీ చదువు, ఊరి పేరే కాదు, నీ చరిత్ర అంతా చెప్పేస్తాను. పోనీ నా పేరుకు చిన్న క్లూ ఇవ్వనా? నా పేరులో 2 అచ్చులు, 2 హల్లులు, పైన కొమ్ము, పక్కన దీర్ఘం, వెనక తోకేం లేదు. హలో, నీకంత సీన్ లేదు గాని ఎవరైనా క్లూ చెప్తే అక్షరాలు చెప్తారు. నీలాగే ఎత్తుపల్లాలు చెప్పు. ఓకే, బస్సు హైదరాబాద్ చేరే వరకు నీకు టైం ఇస్తున్నాను. నా పేరులో
ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఎలిఫెంట్ ఉంది. ఇంకో క్లూ, ఈ మధ్య తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పేరు ఉంది. ఓకే సరే, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఓ తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ ఫిల్మ్. ఒక రాష్ట్రపతి ఇంటి పేరు, ఒక ఏనుగు పేరు, ఒక తమిళ హీరో యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హీరోయిన్. హలో వెంకట సుబ్బారావు, నాకు ఫేస్ రీడింగ్ తెలీదు, మీటర్ రీడింగ్ తెలీదు. నీ పేరు, నీ ఊరు పేరు, చదువు, నీ సూట్ కేసు నేమ్ స్లిప్ మీద చదివి చెప్పాను. ఈ ఉంగరం నిన్ను ఏడిపించినందుకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఉంచుకో. ఇంతకీ నా పేరు తెలుసుకున్నావా? నాకు తెలుసు నీ బ్రెయిన్ ట్యూబ్ లైట్ అని. ఓ పంచి, నేను గాని నా పేరు గల అమ్మాయి గాని హైదరాబాద్ లో దొరుకుతుందేమో ట్రై చేయి. బాయ్. గురు గురు ఛీ, నీకెప్పుడు డౌట్ లేరా? ఆ అమ్మాయి నా మీద ఎంతో ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఆ అమ్మాయిని అనుమానిస్తావా? సార్ సార్ నా ఉంగరం పోయింది సార్. ఇక్కడ ఎక్కడో పడి ఉంటుంది సార్. సార్ కొంచెం వెతకండి సార్. సార్ ప్లీజ్ సార్, కొంచెం వెతకండి సార్. సార్ కొంచెం కోఆపరేట్ చేయండి సార్, కోఆపరేట్ సార్ ప్లీజ్ సార్. అయ్యయ్యో. చూడండి సార్, సీట్ మీద పడింది ఎవరో చూడండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ రింగ్ మీదేనా అండి? అవును సార్. తీసుకోండి. ఇక్కడే పడితే నాకు దొరికిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్తే విన్నావా? నాకు తెలుసు గురు, ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అని. ఇంక నువ్వు నోరు మూస్తావా? స్టాప్. ఓకే, దిగండి దిగండి. థ్యాంక్స్ బాబాయ్. ఆటో రైట్ రైట్. హలో, కోన్? నేనేరా మీ బావని. బావంటే మా అక్కని చేసుకోబోయే గొట్టంగాడి నువ్వేనా? ఎవరు వినలేదు కదా. అది సరే కాని, ఎంతైనా నీ కాబోయే బావనరా, కాస్త మర్యాదగా పిలవరా. మర్యాద సరే, నాకేమన్నా తెచ్చావా? తీసుకురాలేదే. ఓ చేతులు ఊపుకుంటూ రాకపోతే నాకేమన్నా తేవచ్చుగా. ఈ లగేజ్ ఏంటి? నా బట్టలరా. ఇంత లగేజ్ తెచ్చో, వెనకాల ఎవరైనా వస్తున్నారా? నేను ఒక్కనే వచ్చానురా. గురు, వీటితో చాలా డేంజర్ లో ఉంది గురు. కరెక్ట్. అది సరే గాని, అత్తయ్య వాళ్ళు ఉన్నారా? ఎలాగో వచ్చావు కదా, పద లోపలికి. లక్ష్మి లేచిందా? ఇప్పుడే స్నానానికి వెళ్ళిందండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. అరే వెంకట సుబ్బారావు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. బాగున్నావా బాబు? బాగున్నాను అత్తయ్య. అమ్మా నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. మీ పెళ్లి సంగతి ఏమైంది బాబు? అదే ఆ విషయం మీద వచ్చాను. ఇంతకీ మహాలక్ష్మి ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉంది, వెళ్ళు బాబు. ఏమోయ్, సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే. లక్ష్మి, బావా, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు పిలవటం నేను రాకపోవటం ఉన్నా. గురు గురు, నేను రెడీ గురు. స్పీకర్ భలే ఉంది గురు. తప్పరా, మడతలరా. పర్వాలేదు గురు, కమిట్ అయిపోదాం గురు. అడ్జస్ట్ అయిపో గురు. బావా అది సరే గాని, ముందు నువ్వు లేచి డ్రెస్ చేంజ్ చేసుకో. కలిసి టిఫిన్ ఓకే బావా. ఓకే. యాహూ!
మన దివ్య భారతం వస్తుందిరా. లవ్ అంటూ అడుగిడవే చందనపు బొమ్మ జీన్స్ ప్యాంటు బిగువుల్లో ఇమడలేని అందాలు టీ షర్టులో ఎలో దాచలేని పరువాలు. చిల్లరేమైనా కావాలా? అడగొచ్చుగా. హలో ఫ్రెండ్. రేయ్, మన లక్ష్మి వచ్చిందిరా. ఏంటి చిల్లర లెక్క పెట్టుకుంటున్నావు? బిల్ ప్రాబ్లమా? నో కాంప్లిమెంట్. బైది బై, ఈయన మా బావ. హలో వీళ్ళంతా నా ఫ్రెండ్. హాయ్. హలో. లేబోయ్. హాయ్. ఏంటి నిలబడి ఉన్నావు? చేతి తెచ్చుకో. కమాన్. ఏ కిట్టు. థ్యాంక్ యూ. బావా, ఇది నా ఫ్రెండ్ నీలాంబరి. హాయ్. నీలాంబరి, నీలం సంజీవరెడ్డి, నరసింహ, నీలాంబరి. హలో మిస్ నీలాంబరి. ఐఎమ్ సారీ. హలో. ఏంటి ఇంతకు ముందే ఏమైనా పరిచయం ఉందా? మా ఇద్దరిది ఇండియా పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్షిప్, కొంచెం సెటిల్మెంట్ ఉంది. సారీ, ఇక నుంచి మన గుడ్ ఫ్రెండ్స్. జరిగిన దానికి పనిష్మెంట్ గా మీ అందరికి నేను ట్రీట్ ఇస్తాను. ఓకే? మీరు ఏం తింటారు? నో నేను తినను, తాగుతాను. పర్వాలేదు, నేను బిల్ కడతాను. అదే కదా మా బాధ. ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు? కర్రీపఫ్ కావాలా? ఏం లేదు, ఒక కోక్ చాలు. ఓకే. నీకు? కోక్. నీకు? నేనేం తీసుకోను, ఇది చాలు నాకు. ఓకే. నీకు? 1 కోక్. నీకు కర్రీపఫ్ తెప్పిస్తాను. ఓకే. ఓకే. మహాలక్ష్మి నీకు? నాకేం వద్దు, ఇప్పుడే టిఫిన్ తినొచ్చాను. ష్యూర్? ఓకే. బెరర్. మేడం. బెరర్, నాకు వీరికి కర్రీపఫ్, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్. త్వరగా పట్టుకురా. ఓకే, గో. ఏ లక్ష్మి, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్? అతను ఇంత స్మార్ట్ గా ఉండడు బావా. స్మార్ట్ గా? సర్లే బాబాయ్, ఆఫ్టర్ ఆల్ మీ మరదలతో టీ తాగడానికే 2 years పట్టింది. కనీసం ఈ ఇయర్ అయినా ఒక మంచి ఫిగర్ పడుతుందేమో అని మీ మరదలతో ఫ్రెండ్షిప్ చేశా. గురు, నాకెందుకు డౌట్ గా ఉంది గురు. ఏ నోర్మై, చేసిన తప్పుకు ఆ అమ్మాయి ట్రీట్ ఇస్తుంటే ఆ అమాయకురాలను పట్టుకుని అనుమానిస్తావా? అవును, మీ బావ ఏం చేస్తాడే? బయట కొట్టుకుంటాడు. గురు, నాకెందుకో డౌట్ గానే ఉంది గురు. ఈ బోండంగాని చూడు, ఆ గిడ్డంగాని చూడు, నీ వైపు ఎంత జాలిగా చూస్తున్నాడు. రే తప్పరా, ఆ అమ్మాయి మారుండొచ్చుగా. అదే నీ వీక్నెస్. ఈ కిట్టుగాని చూడు. ఏ నీలు, ప్రాక్టికల్ టైం అవుతుంది, వెళ్తాను. బావా వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, బాబాయ్ మాకు అటెండెన్స్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. గురు గురు, ఒక్కొక్కరు జారుకుంటున్నారు గురు. నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది గురు. నేను చెయ్యి వాష్ చేసుకొస్తాను. సైలెంట్ సైలెంట్. నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడ? సుబ్రావ్ సార్, రాధా, ప్రెజెంట్ సార్. కౌసల్య. మే ఐ కమ్ ఇన్ సార్? ఏమ్మా బయట వర్షం గాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహాహాహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండేలో వచ్చివా, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనే, కూర్చో. అది కత్తినాయన, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ.
బబ్లు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా సైట్ కొడుతున్నావు కూర్చో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.